ఇజ్రాయెల్కు హాని తలబెట్టాలనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ దేశ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోగలదా అనే అంశంలో ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. శనివారం యెమెన్లో హౌతీ రెబెల్స్ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన అనంతరం నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలను తక్కువగా చూడొద్దని శత్రు దేశాలకు హెచ్చరికలు చేశారు. పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ప్రాంతం భగ్గుమంటోంది. యెమెన్లోని హౌతీల స్థావరాలపై శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడ్డ ఘటనపై ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలను తక్కువగా చూడొద్దని, తమకు హాని తలపెట్టాలనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనను తాను ఇజ్రాయెల్ రక్షించుకోగలదా అనే విషయంలో ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని శత్రు దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారు. హొదైదా నౌకాశ్రయం ద్వారా ఇరాన్ నుంచి హౌతీలకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని, వాటి ద్వారానే దాడులకు పాల్పడుతున్నారని నెతన్యాహు తెలిపారు. హౌతీలు గత 8 నెలలుగా ఇజ్రాయెల్ పైకి వందలాది బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించారన్నారు. వాటిని తాము అడ్డుకోవడం వల్ల ఎక్కువగా ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగామని ఆయన వెల్లడించారు. హౌతీ దాడులను తిప్పికొట్టడానికి సహకరించిన అంతర్జాతీయ సముద్ర కూటమిలోని ఇతర సభ్యులకు నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. యెమెన్లోని హౌతీల స్థావరాల లక్ష్యంగా శనివారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. పశ్చిమ ప్రాంతంలోని అల్ హొదైదా నౌకాశ్రయంతో పాటు పలు లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 3 మరణించగా 80 మందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలోని చమురు నిల్వలకు మంటలంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం తమ టెల్ అవీవ్ నగరంలో హౌతీల డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక యెమెన్లోని హౌతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ నేరుగా దాడి చేయడం ఇదే తొలిసారి. శనివారం యెమెన్లోని తమ స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆదివారం హౌతీలు ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF అప్రమత్తంగా వ్యవహరించి మార్గ మధ్యలోనే దాన్ని కూల్చివేసింది. మరోవైపు ఎర్ర సముద్రంలో లైబీరియా దేశం జెండాతో వెళ్తున్న పంబా అనే నౌకపై కూడా హౌతీలు క్షిపణి దాడులు చేశారు. ఈ దాడిలో ఆ నౌక స్వల్పంగా ధ్వంసమైందని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. నౌకలోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్టు పేర్కొంది.